అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. ప్రీవియస్ స్పీకర్స్ చాలా వరకు రాజ్యాంగం గురించి మాట్లాడినారు. ప్రొఫెసర్ గోవింద్ గారు చెప్పినారు, బ్రిటిష్ వారు పరిపాలన అంతంలో 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 అనేది ఒకటి వచ్చింది. వైస్రాయ్ వేవెల్ ఉన్నప్పుడు ఆ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నికలు జూలై 1946లో జరగాలి. ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ భారత రాజ్యాంగాన్ని రూపొందించాలి అనేది ప్లాన్. దాని ప్రకారంగా జూలై 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలు ఇండైరెక్ట్ ఎలక్షన్స్. మన రాజ్యసభకు ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయో అలాగే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ కూడా ఆ ఎన్నికల్లో పాల్గొంటుంది. చాలా రాష్ట్రాల్లో క్యాండిడేట్స్ పెడతారు, కానీ క్యాండిడేట్స్ చాలామంది ఓడిపోతారు. తగినన్ని సీట్లు ఎక్కడ రావు. బెంగాల్లో జోగన్నాథ్ మండల్ గెలుస్తాడు. సో బాబాసాహెబ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పోటీ చేయాలి. ఆయన బాంబేలో అంతమందికి లీడర్ ఆఫ్ అపోజిషన్గా కూడా పనిచేశాడు. చాలామంది ఎమ్మెల్యేలు గెలిచారు, తాను కూడా గెలిచాడు. కానీ అప్పటి పరిస్థితిలో ఆయనకు ఎమ్మెల్యేలు లేరు. మరి ఎక్కడి నుంచి పోటీ చేయాలి? పెద్ద సమస్యాత్మకంగా తయారైంది. బాబాసాహెబ్ బెంగాల్ వెళ్తాడు. బెంగాల్ వెళ్ళి యూరోపియన్స్, ఆంగ్లో ఇండియన్స్ ఎమ్మెల్యేస్ ఉంటారు అక్కడ. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు, నాకు సపోర్ట్ చేయండి, నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తాను. అంటే వాళ్ళు, మేము ఎలక్షన్లో పాల్గొనాము, మేము సపోర్ట్ చేయలేమంటారు. చివరికి జోగన్నాథ్ మండల్ బాబాసాహెబ్ చెప్తాడు, నేను ఇక్కడ గెలిపిస్తాను మిమ్మల్ని, మీరు ఇక్కడ నుంచి పోటీ చేయండి, జస్సోర్ కుల్నా అనే కాన్స్టిట్యున్సీ నుంచి మీరు పోటీ చేయండి, అక్కడి నుంచి నేను గెలిపిస్తాను అని తీసుకెళ్ళి అక్కడ నామినేషన్ ఇస్తాడు. జస్సోర్ కుల్నాలో ఈ జగన్నాథ్ మండల్ నామశూద్ర కమ్యూనిటీ చెందినవాడు. నామశూద్ర అంటే మరో పేరు చండాల్స్. సో ఈ చండాల్ కులానికి చెందిన 4 ఎమ్మెల్యేలు అక్కడ ఉంటారు జస్సోర్ కుల్నాలో. 4లో 2 కాంగ్రెస్ వాళ్ళు, ఒకరు ఇండిపెండెంటు, ఇంకొకతను జగన్నాథ్ మండల్. గెలవడానికి 7 ఓట్లు కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్కి అగెయిన్స్ట్గా సుభాష్ చంద్రబోస్ యొక్క సొంత పెద్దన్న పోటీలో ఉన్నాడు. ఆయన కరడు కట్టిన కాంగ్రెస్ లీడర్, మంచి పేరున్న వ్యక్తి. ఆయనను ఓడించడం చాలా కష్టమే. సర్దార్ పటేల్ ఈ కాంగ్రెస్ ఎన్నికల్ని మానిటర్ చేస్తున్నాడు ఆ రోజుల్లో. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎలా అన్నా ఓడించాలి అనే గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఆ రోజుల్లో, నాట్ ఓన్లీ విండోస్ విల్ నాట్ అలౌ అంబేద్కర్, ఈవెన్ నాట్ ఓన్లీ డోర్స్ విల్ నాట్ అలౌ అంబేద్కర్ ఈవెన్ టు ది విండోస్, నియర్ ది విండోస్. అంటే తలుపులు కాదు, కిటికీల దగ్గర కూడా బాబాసాహెబ్ను రానియద్దు. ఏది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క కిటికీల దగ్గర కూడా బాబాసాహెబ్ను రానియద్దు, ఆయనను గెలవనియద్దు అని కాంగ్రెస్ వర్కర్స్కు గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. కానీ కాంగ్రెస్లో ఉన్న 2 నామశూద్ర ఎమ్మెల్యేస్ క్రాస్ ఓటింగ్ చేస్తారు. దే హ్యావ్ డిసైడెడ్ టు సపోర్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్. చివరికి అదే 7 ఓట్లు కావాలి కదా, 4 నామశూద్ర వాళ్ళు ఉన్నారు, 2 రాజవంశీ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు, బీసీ కమ్యూనిటీ వాళ్ళు, ఇంకొకతను షెడ్యూల్ ట్రైబ్ అతను ఉన్నాడు. సో వీళ్ళందరూ ఓట్లేస్తారు. కానీ ఈ నామశూద్రాలకు చెందిన ఒక ఎమ్మెల్యేను మాత్రం బంధిస్తారు కాంగ్రెస్ వర్కర్స్. ఆ కాంగ్రెస్ వర్కర్స్ బంధించినప్పుడు సిక్కులు, ముస్లిమ్స్ కలిపి ఆయన చివరి మినిట్లో విడిపించి తీసుకొస్తారు. సంభవం ఈ ఓటు వేస్తాడు అతను కూడా. సో చివరికి 7 ఓట్లు బాబాసాహెబ్కి వస్తాయి, 6 ఓట్లు అతన్ని అపోనెంట్కి వస్తాయి. ఆ విధంగా బాబాసాహెబ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికవుతాడు. ఎన్నికైన సందర్భంలో
అది ప్రశాంతంగా ఏం జరగలేదు ఎన్నికలు. నేను చెప్పినట్టు ఒక ఎమ్మెల్యేను బంధిస్తారు, ఆ ఎమ్మెల్యేను మనలో విడిపిస్తారు. ఎలక్షన్ డిక్లేర్ కాగానే కమ్యూనల్ రైట్స్ అవుతాయి, ఎస్సీల మీద దాడులు జరుగుతాయి. దాడులు జరిగిన సందర్భంలో సిక్కులు తలవార్లు తీసుకొని ఊరేగింపదీస్తారు, బాబాసాహెబ్ సిక్కులు, ముస్లిమ్స్. సో అట్లా అది ప్రశాంతంగా నెలకొల్పుకుంటుంది. సో ఆ విధంగా బాబాసాహెబ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి బాబాసాహెబ్ ఆ విధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికవుతాడు జెస్సోర్ కుల్నా నుంచి. బహుశా ఇదే విక్టరీ బాబాసాహెబ్ది. చాలా ఎన్నికల్లో ఓడిపోతాడు బాబాసాహెబ్. లోక్సభకు ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో ఓడిపోతాడు. ఆయన సొంత శిష్యుడే ఆయన ఓడిస్తాడు. తర్వాత బై ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్లో కూడా బాబాసాహెబ్ ఓడిపోతాడు. చివరికి రాజ్యసభ మెంబర్ అవుతాడు. సో ఆ విధంగా ఎన్నికల్లో గెలిచింది తక్కువ, కానీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మాత్రం చాలా ఘన విజయం, అది చెప్పుకోదగ్గ విజయం. ఆ విజయంతోనే బాబాసాహెబ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ చైర్మన్గా మనకు వచ్చాడు. ఈ రాజ్యాంగాన్ని రాసే అవకాశం ఆయనకు దక్కింది. అయితే ఈ జెస్సోర్ కుల్నా చరిత్ర ఏంటంటే, పాకిస్తాన్ ఏర్పడినప్పుడు అది పాకిస్తాన్లో కలిపేస్తారు. పాకిస్తాన్లో కలిపేయగానే బాబాసాహెబ్ సీటు కూడా పోతుంది. కానీ అప్పటికే కాంగ్రెస్లో బాబాసాహెబ్ను అపోజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ చివరికి చాలా వెతుకుతుంది ఈ రాజ్యాంగాన్ని ఎవరు రాయాలని. వాళ్ళు మీ దేశంలో గొప్ప వ్యక్తున్నాడని బయట ఫారినర్స్ చెప్తే, చివరికి బాబాసాహెబ్ తప్ప మరెవరు లేరు మన రాజ్యాంగం రాయడానికి అని గుర్తించి పూనా నుంచి, అంటే బాంబే ప్రెసిడెన్సీలో ఉంటుంది అది, దాన్ని రిజైన్ చేయించి జయకర్, ఎంఆర్ జయకర్ అనే ఒక క్యాండిడేట్ను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నికైన అతన్ని రిజైన్ చేయించి అక్కడి నుంచి మళ్ళీ బాబాసాహెబ్ను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి గెలిపిస్తారు. సో ఆ విధంగా బాబాసాహెబ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జెస్సోర్ కుల్నా పాకిస్తాన్లో కలిసిన తర్వాత కూడా మెంబర్గా కంటిన్యూ అవుతాడు. కంటిన్యూ అయిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ 9th 1948 జరుగుతుంది. 47 29 సెప్టెంబర్ 29 అక్టోబర్ 29 ఆగస్ట్ 1947 రోజున బాబాసాహెబ్ను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎన్నుకుంటారు. సో ఆ విధంగా బాబాసాహెబ్కు ఈ అవకాశం దక్కుతుంది డ్రాఫ్టింగ్ కమిటీ ఈ కాన్స్టిట్యూషన్ను డ్రాఫ్ట్ చేయడానికి. సో ఇది గొప్ప పోరాటంతో బాబాసాహెబ్ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వచ్చాడు. సో దక్కిన అవకాశాన్ని బాబాసాహెబ్ చాలా గ్రేట్గా తన విజ్డమ్ను, తన నాలెడ్జ్ను ఈ కాన్స్టిట్యూషన్ రచనలో క్లాజ్ బై క్లాజ్ డిబేట్ జరిగినప్పుడు ఆయనదే చివరి మాట, బాబాసాహెబ్దే మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివితే మనకు అర్థమవుతుంది. ఏ సమస్య వచ్చినా, ఏ క్వశ్చన్ వచ్చినా ఆ కొరీకి లాస్ట్ మాట బాబాసాహెబ్దే. ఎవరైనా ప్రపోజ్ చేస్తే అమెండ్మెంట్, నో ఐ డోంట్ అగ్రీ అంటే బాబాసాహెబ్ చెప్తే నోరు మూసుకునేవాళ్ళు. సో అంత జ్ఞానం, అంత విజ్డమ్ బాబాసాహెబ్కి ఉంది. దాన్ని అందరూ గుర్తించారు. మొత్తం మెంబర్స్ ఏకగ్రీవంగా బాబాసాహెబ్ మాటకు అగెన్స్ట్గా ఆయన మాటను ఒప్పుకున్నారు. ఆయనకు అపోజ్గా ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమైన డెసిషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓటింగ్ హక్కు, ఆయన ఫ్రాంచైజ్ కమిటీలో కూడా మెంబర్ ఉన్నాడు, ఫ్లాగ్ కమిటీలో మెంబర్ ఉన్నాడు. ఏ కమిటీలో మెంబర్ ఉన్నా తనదే పై చేయింది. ఫ్లాగ్ కమిటీలో అశోక్ చక్ర ఇందాక చెప్పినట్టు దిగంబర్ కాంప్లే బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ అశోక్ చక్రం వచ్చింది ఫ్లాగ్లో. చాలామంది ఉన్నారు, కానీ తన మాట నేను ఎక్కించుకున్నాడు. అలాగే ఓటింగ్ ఫ్రాంచైజ్ కమిటీలో ఓటు హక్కు ఎవరికి ఉండాలి అనే డిస్కషన్ జరిగినప్పుడు ఓటు హక్కు ఇదివరకు ఉన్నట్టు ట్యాక్స్ కట్టే వాళ్ళకు, ఆస్తి ఉండే వాళ్ళకు ఓటు హక్కు పెడదాం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు ఓటు హక్కు పెడదామనే ప్రపోజల్స్ పెట్టారు పెద్ద దుద్దండులు కాంగ్రెస్ పార్టీలో నాయకులు. కానీ బాబాసాహెబ్ ఏమన్నాడంటే, ఓటర్కు తనకేం కావాలో తెలిస్తే వాడు ఓటరు,
వాడికి ఓటు హక్కు ఇవ్వాలి. అంతే. ఎడ్యుకేషన్ అవసరం లేదు, ప్రాపర్టీ అవసరం లేదు. వాడికి ఏం కావాలి ఓటరుగా? విద్య కావాలా, డబ్బులు కావాలా, ఎడ్యుకేషన్ మన హాస్పిటల్ కావాలా? అంత నాలెడ్జ్ ఉంటే బస్ వాడికి అందరికీ ఓటు హక్కు ఇద్దాం. కాబట్టి వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ సఫరేజ్. ఆయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్ కాకంటే ముందు, సైమన్ కమిషన్ ముందు అనేక సార్లు ఈ అడల్ట్ సఫరేజ్ గురించి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాడు. భారతదేశంలో మరెవరు కూడా ఆ పని చేయలేదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎఫర్ట్స్ వల్లనే అందరికీ ఓటు హక్కు వచ్చింది. పేదవాళ్లకు, ముఖ్యంగా ఆస్తి లేని వాళ్లకు, ఎడ్యుకేషన్ లేని వాళ్లకు, స్త్రీలకు ఓటు హక్కే లేదు. స్త్రీలకు చాలా దేశాల్లో ఓటు హక్కు లేదు. మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళకు కూడా అక్కడ స్త్రీల ఓటు హక్కు లేకుండే. ముందు పురుషులకు వచ్చింది, తర్వాత స్త్రీలకు వచ్చింది. స్త్రీలు పోరాటం చేసి వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్త్రీలకు ఓటు హక్కు వచ్చింది. అంటే సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు చాలామంది స్త్రీలు సంఘాలు ఏర్పడి మాకు ఓటు హక్కు ఇవ్వాలని కొట్లాడితే ఓటు హక్కు వచ్చింది. మన దేశంలో స్త్రీలతో పురుషులతో పాటు స్త్రీలకు సమానంగా ఓటు హక్కు వచ్చింది రాజ్యాంగం ద్వారా, బాబాసాహెబ్ ఉండబట్టి. సో అది గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ టు ఉమెన్ బాబాసాహెబ్ది. సో ఇలా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మెంబర్ అయ్యి కాన్స్టిట్యూషన్ని రాశాడు బాబాసాహెబ్. సో ఈ కాన్స్టిట్యూషన్లో ఏముంది, మన కోసం ఏముంది? ముఖ్యంగా ఇవాళ ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ పీఠిగా చదివారు. అది బాబాసాహెబ్ కంట్రిబ్యూషన్. దాంట్లో మొత్తం ఏమి ఇచ్చారు? అన్నీ దాంట్లోనే ఉన్నాయి. సమానతకు హక్కు ఉంది, న్యాయం ఉంది, స్వేచ్ఛ ఉంది, ఫ్రెటర్నిటీ ఉంది. సో ఇది హార్ట్ ఆఫ్ ది సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్, ఇంకో లీగల్ పార్లమెంట్తో చెప్పాలంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఎవరు మార్చలేరు. కేశవానంద భారతి కేసు అనే జడ్జ్మెంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ ఉన్నప్పటికీ కూడా దీని బేసిక్ స్ట్రక్చర్ను మార్చే హక్కు ఎవరికీ లేదు. నువ్వు 400 సీట్లు ఉండని, నీకు మొత్తం సీట్లే ఉండని, యూ కాంట్ చేంజ్ ద బేసిక్ స్ట్రక్చర్ అనేది లా. సో ఫండమెంటల్ ఏదైతే ఉందో ఇది ప్రియాంబుల్తో పాటు ఫండమెంటల్ రైట్స్, వెల్ఫేర్, కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేటు, ఎలక్షన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్. వెల్ఫేర్ స్టేట్ అంటే యాక్చువల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నాయి. వెల్ఫేర్ స్టేట్స్లో ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఈక్వల్ పే, ఈక్వల్ వర్క్, కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో 6 years, కాన్సన్ట్రేషన్ వెల్త్ ఉండకూడదు, ఇట్లా లివింగ్ వేజ్ ఉండాలి వర్కర్స్కు. ఇవన్నీ వెల్ఫేర్ స్టేట్ యొక్క అంశాలు. ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్, దీన్ని కూడా మార్చొద్దు. సో ఏదైతే ప్రియాంబుల్ అని రాశాడో ఆ ప్రియాంబుల్ మనకు బేసిక్ రైట్స్, ఇంపార్టెంట్ రైట్స్ ఇస్తున్నాయి. ఈ రైట్స్ ఎప్పటికీ ఉండేవి. బాబాసాహెబ్ కూడా ఎప్పటికీ ఉంటాడు. దీంతో పాటు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా బాబాసాహెబ్ చెప్పింది ఏంటంటే, ఈ రాజ్యాంగం రచించిన తర్వాత ఇది ఫర్ 8 months ఇట్ వాజ్ బిఫోర్ పబ్లిక్. ఈ 8 monthsలో ఈ కాన్స్టిట్యూషన్ను ప్రేమించే వాళ్ళు, కాన్స్టిట్యూషన్ను వ్యతిరేకించే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఆర్గనైజ్ అనే పత్రిక, ఆర్ఎస్ఎస్ అఫీషియల్ పత్రిక, ఒక 6-7 days ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్, వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రాజ్యాంగం విదేశీ రాజ్యాంగం, ఇది మనుస్మృతిని కన్సిడర్ చేయకుండా రాసిన రాజ్యాంగం, ఇది పనికిరాని రాజ్యాంగం అని ఆర్ఎస్ఎస్ దినపత్రిక, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజ్ పత్రికలో ఆర్టికల్ వచ్చింది. సో ఆర్ఎస్ఎస్
అది మొదటి నుంచి కూడా ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నది. సో బాబాసాహెబ్ 8 months తర్వాత అనేక క్రిటిసిజం వచ్చిన తర్వాత దానికి రిప్లై కూడా ఇస్తాడు. ప్రధానంగా బాబాసాహెబ్ కాన్సన్ట్రేషన్ ఏం చేసింది ఏంటంటే, మన రాజ్యాంగంలో ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎన్నుకోబడ్డ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మెజారిటీ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఈ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పార్లమెంట్. సో మనకు కూడా ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ లాగా కాదు. అమెరికన్ ప్రెసిడెంట్ పార్లమెంట్ మెంబర్ కాదు. అక్కడ ప్రెసిడెంటే నియమిస్తాడు మినిస్టర్స్ను. ఆయన డిస్మిస్ చేయొచ్చు, కానీ అలాంటి పవరు మన ప్రెసిడెంట్కి లేదు. మన ప్రెసిడెంట్ నామినల్ హెడ్. మన దగ్గర ప్రభుత్వాన్ని నడిపించేది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్. సో వీళ్ళు మెజారిటీ కోల్పోతే దే కెనాట్ రన్ ది గవర్నమెంట్. కానీ అక్కడ మెజారిటీతో సంబంధం లేదు అమెరికన్లో. కాబట్టి బాబాసాహెబ్ దాదాపు 80 దేశాల కాన్స్టిట్యూషన్స్ స్టడీ చేశాడు. దాని వర్కింగ్, మోర్ పర్టికులర్లీ ది వర్కింగ్ ఆఫ్ ది గవర్నమెంట్స్, ది కాన్స్టిట్యూషన్, అది కూడా ఆయనకే నాలెడ్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 7th షెడ్యూల్లో 2 లిస్టులు ఉంటాయి, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్. ఇది ఫెడరల్ గవర్నమెంట్ మనది. ఈ ఫెడరల్ సిస్టంలో స్టేట్కు పవర్స్ ఉంటాయి, సెంట్రల్కు పవర్స్ ఉంటాయి. స్టేట్ యాక్ట్ చేయొచ్చు, సెంట్రల్ కూడా యాక్ట్ చేయొచ్చు. ఏ టాపిక్లో ఎవరు చేయాలి చట్టాలు అనేది కాన్ఫ్లిక్ట్ రాకుండా ఈ 2 లిస్టులు చాలా పెద్ద లిస్టులే ఉన్నాయి మన దగ్గర. మనలాంటి రాజ్యాంగం కెనడాలో ఉంది, కానీ కొన్నే ఉన్నాయి అక్కడ. కాబట్టి అక్కడ ఇబ్బంది అయింది. ఫెడరల్ సిస్టంలో ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది సెంట్రల్కు స్టేట్కు మధ్యలో. ఆ కాన్ఫ్లిక్ట్ను నివారించడానికి బాబాసాహెబ్ ఈ 7th షెడ్యూల్లో చాలా పెద్ద లిస్టే పెట్టినాడు. అమెరికాలో అయితే సిటిజన్షిప్ కూడా స్టేట్ సిటిజన్షిప్ ఉంటుంది, యూనియన్ సిటిజన్షిప్ ఉంటుంది. వాళ్ళు లాస్ చేస్తారు, వీళ్ళు లాస్ చేస్తారు. కాబట్టి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. మన అట్లా కాకుండా మన దేశంలో ఒకటే సిటిజన్షిప్. వెదర్ యు రిసైడ్ ఇన్ తెలంగాణ ఆర్ రిసైడ్ ఇన్ ఆంధ్ర ఆర్ ఢిల్లీ, యు ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. కానీ అమెరికాలో ఆ విధంగా ఉండదు. అమెరికాలో స్టేట్ సిటిజన్షిప్ ఉంటుంది అండ్ యూనియన్ సిటిజన్షిప్ ఉంటుంది. అదే కాకుండా కాన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. స్టేట్కు కాన్స్టిట్యూషన్ ఉంటుంది, యూనియన్కు కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాబట్టి చాలా ఎక్స్పర్టైజ్తో బాబాసాహెబ్ ఈ రాజ్యాంగాన్ని రచించాడు. ఇంకోటి ఏంటంటే పార్లమెంటు సిస్టంలో అడ్వాంటేజెస్ కూడా బాబాసాహెబ్ చెప్పినాడు. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది రెస్పాన్సిబుల్గా ఉంటుంది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీని క్వశ్చన్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ ఏ విధంగా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ ఉంటుంది, డిబేట్ జరుగుతుంది, నో కాన్ఫిడెన్స్ మోషన్ జరుగుతుంది. ఇవన్నింటిలో కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారు అపోజిషన్ పార్టీస్. ఈ వ్యవస్థ అమెరికాలో ఉండదు. వాళ్ళు రెస్పాన్సిబుల్ కారు కదా, నువ్వు ఈ పని ఎందుకు చేయలేదని వాడు అడగలేడు. ఇక్కడ ఎవ్రీ డే వెనెవర్ అసెంబ్లీస్ రన్నింగ్ సెషన్ ఉన్నప్పుడల్లా కూడా వాళ్ళు అనేక ప్రశ్నలు రాసుకొని ఆ ప్రశ్నలు కురిపిస్తారు రూలింగ్ పార్టీ మీద. మీరు హాస్పిటల్ సరిగా రన్ చేయట్లేదు, మీరు ఎడ్యుకేషన్ సరిగా ప్రొవైడ్ చేయట్లేదు, మీరు పరిపాలన సరిగా చేయట్లేదు, మీరు కరప్ట్ ఉన్నారు అని ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అంశాల మీద చర్చ చేస్తారు. సో ఆ చర్చ అనేది పార్లమెంట్ వ్యవస్థలోనే, పార్లమెంట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లోనే ఉంటుంది. కాబట్టి
ఇట్ ఈస్ మోర్ సూటబుల్ ఫర్ ఇండియా అని బాబాసాహెబ్ చెప్పడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం ఈ పార్లమెంటరీ సిస్టాన్ని తీసేసి ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా దళితులు దేశవ్యాప్తంగా పోరాటం చేశారు. సో దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో జస్టిస్ పున్నయ్య గారు కూడా ఒక మెంబర్గా ఉన్నాడు. జస్టిస్ పున్నయ్య గారు ఏం చెప్పారంటే రిపోర్ట్లో, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్, కాబట్టి ఈ బేసిక్ స్ట్రక్చర్ను మార్చడానికి వీలు లేదు అని ఆయన రిపోర్ట్లో కూడా రాశాడు. సో బాబాసాహెబ్ యొక్క వర్డింగ్ ఉంది, ఇది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని, ఇండియాకు సూటబుల్ అని. అదేవిధంగా పున్నయ్య గారి జడ్జ్మెంట్ వల్ల ఇది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా పార్లమెంటరీ వ్యవస్థ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. బీజేపీకి ఆ సంకల్పం ఉంది, వాళ్ళకు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తేయాలని. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకొస్తే అది ఈ క్వశ్చనింగ్ ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. పార్లమెంట్లో దే నీడ్ నాట్ ఫేస్ క్వశ్చన్స్, దే కెన్ రూల్ యాజ్ పర్ దర్ విషెస్, జస్ట్ లైక్ ఇన్ అమెరికా. సో బాబాసాహెబ్ ఆ విధంగా పార్లమెంటరీ వ్యవస్థను, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ను పెట్టడం వల్ల దళితులకే కాకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ కాన్స్టిట్యూషన్ ఉంది. తర్వాత రెండవ ప్రశ్న ఏమొస్తుందంటే ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇదివరకే చెప్పినట్టు ఇది ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఫెడరల్ సిస్టంలో అంతకుముందున్న అమెరికా ఎప్పుడో తీసుకుంది. వాళ్ళు 100 సంవత్సరాల కింద వాళ్ళు రాజ్యాంగాన్ని రాసుకున్నారు. ఈ 100 సంవత్సరాల చరిత్ర చూస్తే వాళ్ళకు అనేక ఇబ్బందులు అయినాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ ఫెడరల్ సిస్టమ్ ఫ్రిక్షన్ లేకుండా సునాయాసంగా సమస్య పరిష్కారం అయ్యేటట్టు, ఈ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ నడిచేటట్టు ఇక్కడ ఈ యూనియన్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ అని పెట్టి ఎవరి పరిధిలో వాళ్ళు చేసేటట్టు చేసినాడు. అది కాకుండా చట్టాలు కూడా అమెరికాలో అయితే చట్టాలు ఎవరి చట్టాలు వాళ్ళకు ఉంటాయి. యూనియన్ చట్టం వేరే ఉంటుంది, స్టేట్ చట్టం వేరే ఉంటుంది. కానీ మన దగ్గర బేసిక్ చట్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనిఫామ్గా ఉన్నాయి. సిపిసి ఒకటే ఉంది భారతదేశంలో, సిఆర్పిసి ఒకటే ఉంది, ఎవిడెన్స్ యాక్ట్ ఒకటే ఉంది, కాంట్రాక్ట్ యాక్ట్ ఒకటే ఉంది త్రూఅవుట్ ఇండియా. సో ఇవన్నీ కూడా దృష్టి పెట్టి బాబాసాహెబ్ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ జరిగేటట్టు, న్యాయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కోర్ట్స్లో కూడా చాలా మంచి జరిగేటట్టు ఈ వ్యవస్థ పెట్టాడు. యూనిఫార్మిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. సో ఫెడరల్ సిస్టమ్ ఏదైతే నడుస్తుందో మనది ఇండియాలోనే బెస్ట్ సిస్టమ్ అని చాలామంది చెప్తారు. పార్లమెంటరీ వ్యవస్థ కూడా ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ పూర్తిగా అమలు జరగడం లేదు. అందుకే నారాయణన్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్, క్వశ్చన్ వేసినాడు, వెదర్ వీ ఫెయిల్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఫెయిల్డ్ అస్. వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పార్లమెంటరీ సిస్టమ్ బాగాలేదు, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకొద్దాం అన్నప్పుడు నారాయణన్ గారు ఈ ప్రశ్న వేశారు వాళ్ళకు. అంటే మనమే కాన్స్టిట్యూషన్ను వర్క్ చేయించట్లేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, చేయకుండా అది బాగాలేదు అని చెప్పి దాన్ని మారుద్దామని ప్రయత్నం చేయడం తప్పు కాదా అని ప్రశ్నించాడు. సో ఫ్రెండ్స్, కాన్స్టిట్యూషన్కు థ్రెట్స్ ఉన్నాయి. థ్రెట్స్ ఎవరి నుంచి ఉన్నాయి? ఈ రూలర్స్ నుంచే ఉన్నాయి. రూలర్స్ ఎందుకు ఉన్నాయంటే రూలర్స్కు ఇవన్నీ నచ్చవు. క్వశ్చనింగ్ నచ్చదు,
తర్వాత ఈ హక్కులు ఇంకా చాలా ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్, ప్రియాంబుల్లో ఉన్న రైట్స్. సోషలిస్టు, సెక్యులర్ 2 పదాలు ఈ యూనియన్ ప్రభుత్వానికి నచ్చదు. సుబ్రహ్మణ్య స్వామి అనే ఎంపీ, బీజేపీ ఎంపీ రిట్ పిటిషన్ వేసినాడు సుప్రీంకోర్టులో ఈ 2 పదాలని తొలగించాలని. ఖన్నా ప్రజెంట్ చీఫ్ జస్టిస్ అవుతూనే జడ్జ్మెంట్ ఇచ్చాడు, స్ట్రైక్అవుట్ చేశాడు, డిస్మిస్ చేశాడు దాన్ని. లేక అంటే సోషలిస్ట్ పదాలు నో డౌట్ ఈ 2 పదాలు కూడా ఎమర్జెన్సీలో వచ్చినాయి. 1942 అమెండ్మెంట్ ద్వారా ఈ 2 పదాలు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. అయినప్పటికీ కూడా అవి ఎక్స్ప్లిసిట్ చేశారు. బాబాసాహెబ్ దృష్టికి కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఇవి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏమన్నారంటే డిస్కషన్లో ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. అక్కడ మతంకు, రిలీజన్కు, క్యాస్ట్ సంబంధం లేకుండా భారత ప్రజలు అందరము, అది సెక్యులర్ వర్డ్ అది. కాబట్టి అది ఇంప్లిసిట్ ఉంది మన కాన్స్టిట్యూషన్లో అని బాబాసాహెబ్ అన్నాడు. అవసరం లేదు సెక్యులర్ అని పెట్టడము, లేకున్నా మన కంట్రీ సెక్యులరే. మన దేశానికి కూడా ఒక రిలీజన్ ఉందని కూడా మనం చెప్పట్లేదు కదా. ది గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిలీజన్, ది స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిలీజన్. హిందూ రిలీజన్ అని చెప్పట్లేదు కదా మనం. కానీ ఎమర్జెన్సీలో ఈ 2 పదాలు సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అని పెట్టడం జరిగింది. పెట్టడం తప్పేం లేదు. అది వాట్ ఈజ్ ఇంప్లిసిట్ ఈజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై దీస్ 2 అమెండ్మెంట్స్ బై 42nd అమెండ్మెంట్ యాక్ట్. సో అందుకే జస్టిస్ ఖన్నా గారు రైట్లీ హస్ డిస్మిస్డ్ దిస్ పిటిషన్. అండ్ ఆయన ఏమన్నాడంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ పార్ట్, ప్రియాంబుల్ ఇది బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి దీన్ని మనకు పవరే లేదు దీన్ని అలో చేయడానికి రిట్ పిటిషన్ను. వీ కాంట్ టచ్ ఇట్, వీ కాంట్ టింకర్ ఇట్ అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రిమైన్ ఇంటాక్ట్. అండ్ కాంబ్లే గారు చెప్పిన ఆయన ఉపన్యాసంలో అంతా కూడా ఆయన 341 కింద క్లాసిఫికేషన్ కింద ఎక్కువగా మాట్లాడినారు. 341 గురించి ఒకటి చెప్తాను నేను. బాబాసాహెబ్ వర్డ్సే నేను చదువుతాను. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో బాబాసాహెబ్ 341 గురించి చెప్పిన మాటలు ఇవి. ఈ 2 341, 342 2 ఉన్నాయి. ఒకటి షెడ్యూల్ క్యాస్ట్, ఇంకోటి షెడ్యూల్ ట్రైబ్. ఈ 2 పార్లమెంట్కే పవర్. దీన్ని మార్చాలంటే ఈ లిస్టులో అంటే ప్రెసిడెంట్ ఒక లిస్టు ఇష్యూ చేసిన తర్వాత ఓకే ప్రెసిడెంట్ టు నోటిఫై ది లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ప్రెసిడెంట్కే పవర్ ఉంది. అలా నోటిఫై చేసిన లిస్టులో నుంచి తీయడానికి, యాడ్ చేయడానికి కానీ తీయడానికి కానీ ఒక పార్లమెంట్కే పవర్ ఉంది. ఆ విషయం మన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో దానికి భిన్నంగా జడ్జ్మెంట్ ఇచ్చారు. స్టేట్స్కు పవర్ ఇచ్చారు. ది ఆబ్జెక్ట్ ఆఫ్ దీస్ 2 articles, as I stated, is to eliminate the necessity of burdening the constitution with long list of scheduled castes and scheduled tribes. It is now proposed that the president, in consultation with the governor or ruler of a state, should have the power to issue a general notification in the Gazette specifying the castes and tribes or groups thereof deemed to be scheduled castes and scheduled tribes for the purpose of the privileges which have been defined for them in the Constitution. The only limitation that has been imposed in this, that once a notification has been issued by the President, which undoubtedly he will be issuing in consultation with and on the advice of the government of each state. Thereafter, if any
elimination was to be made from the list so notified, or any addition was to be made that must be made by Parliament and not by the President. The object is to eliminate any kind of political factors. మళ్ళీ చెబుతాను. The object is to eliminate any kind of political factors having a play in the matter of the disturbance in the schedule so published by the President. అంటే ఈ ఆర్టికల్ 341, 340 ఉద్దేశం ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ను ఎలిమినేట్ చేయడానికి పార్లమెంట్కే పవర్ ఇచ్చాము. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? మోదీ, ఇక్కడ మోదీ ఫ్యాక్టర్ అంతే కదా. ఇంకోటి రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్. రేవంత్ రెడ్డి చెప్తాడు నేను ఇంప్లిమెంట్ చేస్తానని, మోదీ చెప్తాడు నేను ఇస్తున్నానని. నువ్వు ఇవ్వాలనుకుంటే పార్లమెంట్కి పవర్ ఉంది, పార్లమెంట్ ఇవ్వాలి. మోదీకి పవర్ లేదు, సుప్రీంకోర్టుకే పవర్ లేదు. దట్ ఎగ్జాక్ట్లీ బాబాసాహెబ్ వర్డ్స్. మనం ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఎవరిని దూషించద్దు. వీ షుడ్ రిపీట్ ది వర్డ్స్ ఆఫ్ బాబాసాహెబ్. బికాస్ తెలంగాణ విషయంలో ద లాస్ట్ వర్డ్ వాజ్ బాబాసాహెబ్ వర్డ్. ఎవరు చెప్పినా బాబాసాహెబ్ ఈ విధంగా చెప్పాడు ఆర్టికల్ 3 గురించి. చిన్న స్టేట్స్ చేయొచ్చు, చాలా చెప్పే, ఆయన మాట చెప్పే మనం తెలంగాణ సాధించుకున్నాం పార్లమెంట్లో. ఇంకోటి క్యాపిటల్ ఏది ఉండాలి? హైదరాబాద్ విషయంలో కాంట్రవర్సీ వచ్చినప్పుడు బాబాసాహెబ్ మాటలే మనం తీసుకున్నాం. బాబాసాహెబ్ ఏమన్నాడు? గుజరాత్ బాంబే విషయంలో, గుజరాత్ నుంచి బాంబే నుండి, బాంబే స్టేట్ నుంచి గుజరాత్ సపరేట్ అయిపోయింది. గుజరాతీలు ఆంధ్ర వాళ్ళు పట్టుకున్నట్టు, హైదరాబాద్ను పట్టుకున్నట్టు వాళ్ళు బాంబేను పట్టుకున్నారు. బాంబే మాకు కావాలన్నారు. బాంబే కావాలంటే బాబాసాహెబ్ ఏమన్నాడు? యు ఆర్ ది టెనెంట్, యూ హ్యావ్ టు ఎనీహౌ లీవ్ ది హౌస్, యూ హ్యావ్ టు వెకేట్ ఇట్. నువ్వు టెనెంట్ గుజరాత్ తోడి, నువ్వు ఇక్కడ నీ ఇల్లు నీది కాదు, అది టెనెంట్ ఎప్పుడైనా పోవాల్సిందే కదా అని బాబాసాహెబ్ అన్నాడు. అదే వర్డ్స్ మనం హైదరాబాద్ విషయంలో కూడా ఉటంకించారు. సో ఏ సమస్య వచ్చినా బాబాసాహెబ్ మాటనే వినాల్సి వస్తుంది. ఆయన అన్ని విషయాల్లో కూడా ఆయన చెప్పాడు. క్లాసిఫికేషన్ గురించి కూడా బాబాసాహెబ్ చక్కగా చెప్పాడు. పార్లమెంటుకు పవర్ ఉంది. ఎందుకుంది పవర్ అంటే ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఎలిమినేట్ చేయడానికి పార్లమెంట్ పవర్ ఇచ్చాము. లేకపోతే స్టేట్స్ ఎలక్షన్స్ కోసం ఇవన్నీ చేస్తాయి, నాటకాలు చేస్తాయి. అది ఎలిమినేషన్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలిమినేట్ చేయడానికే మేము పార్లమెంట్ పవర్ ఇచ్చాము అని చక్కగా ఆయన ఈ మాటల్లో చెప్పాడు. సో బాబాసాహెబ్ విజ్డమ్ ఇన్ యాంటిసిపేటింగ్ ద ఫ్యూచర్ ప్రాబ్లమ్స్, ఆయన అన్ని విషయాల్లో కూడా ఈ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విషయంలో అపారమైన ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ప్రదర్శించాడు. కాబట్టి ఆయన చైర్మన్గా ఎన్నుకోవడం సబబైంది. ఎందుకంటే ఆయనకు ఆ నాలెడ్జ్ ఉందని ప్రపంచానికి తెలిసే ముందు స్టేట్స్ అండ్ మైనారిటీలో ఎస్టీస్కు ఏ హక్కులు కావాలి, ఏ హక్కులు ఇస్తే బాగుంటుంది అని ముందే ఒక పుస్తకం రాశాడు. సో బాబాసాహెబ్ ఈ స్టూడెంట్ ఆఫ్ జాన్ డ్యూవే. జాన్ డ్యూవే చాలా గొప్ప టీచర్, ప్రొఫెసర్ కొలంబియా యూనివర్సిటీలో. అమెరికాలో ఫిలాసఫర్స్లో, ఇంటలెక్చువల్స్లో గొప్ప ఉంటాయి జాన్ డ్యూవే. జాన్ డ్యూవే స్టూడెంట్ కాబట్టి జాన్ డ్యూవేకు ఫ్రెండ్ అయినాడు బాబాసాహెబ్. బికమ్ ఫ్రెండ్. జాన్ డ్యూవే ఫ్రీక్వెంట్గా వచ్చేది బాబాసాహెబ్ దగ్గరికి. సో ఈ నాలెడ్జ్కు ఆయన అట్రాక్ట్ అయ్యి బాబాసాహెబ్ యొక్క నాలెడ్జ్కు టీచరే హెస్ బికమ్ ఫ్రెండ్ ఆఫ్ హిజ్ ఓన్ స్టూడెంట్. సో అంత గొప్పవాడు బాబాసాహెబ్. సో ఫ్రెండ్స్, ఈ రాజ్యాంగాన్ని మార్చుతామని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు కొందరు అప్పుడప్పుడు అంటున్నారు. హేమంత్ హెగ్డే, యూనియన్ మినిస్టర్, ఓపెన్లీ హస్ గివెన్ స్టేట్మెంట్
మేము అధికారానికి వచ్చింది ఈ రాజ్యాంగానికి మార్చడానికే. చెప్పినాడు. రీసెంట్ ఎన్నికల్లో ఆయన టికెట్ ఇచ్చారు, ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పాడు ఆయన రాజ్యాంగాన్ని మారుస్తామని. భయపడి మోదీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల, ఎందుకంటే మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అపోజిషన్ మెంబర్స్ అందరి చేతుల్లో ఈ బుక్ ఉంది, కాన్స్టిట్యూషన్. దే వర్ క్యారింగ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ దర్ హ్యాండ్స్. ఏమని చెప్తున్నారు? ఈ కాన్స్టిట్యూషన్ ఉండదు, ఇక బీజేపీకి 400 సీట్లు 400 పార్ అంటున్నాడు మోదీ. వాళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, కాబట్టి బీజేపీకి ఓట్లు వేయద్దు. బీజేపీకి ఓట్లు వేస్తే వాళ్ళకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగం ఉండదు. అపోజిషన్ లీడర్స్ ఈ రాజ్యాంగాన్ని, ఈ కాన్స్టిట్యూషన్ బుక్ చేతిలో పెట్టుకొని ఓటర్స్ దగ్గరికి వెళ్ళారు. సో అందుకే ఆ ఎన్నికల్లో తేడా వచ్చింది. బీజేపీకి సరి అయిన సీట్లు రాక ఒక కుంటి బీజేపీ అయింది. వేరే వాళ్ళ సహాయంతో ఇలా గవర్నమెంట్ నడిపిస్తుంది. చంద్రబాబు కోపం వచ్చినా, ఇంకొకరి కోపం వచ్చినా ఈ ప్రభుత్వం కొనసాగదు. సో క్లాసిఫికేషన్ అనేది మనకు సీరియస్ ఇష్యూ కాదు. ఎందుకంటే దీన్ని అపోజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న చిరాగ్ పాస్వాన్, అథావలే, వీళ్ళిద్దరు యూనియన్ మినిస్టర్స్, వీళ్ళిద్దరు రివ్యూ పిటిషన్స్ కూడా వేశారు. వీళ్ళిద్దరు అపోజ్ చేస్తున్నారు. చమార్ సమాజం మొత్తము, నార్త్ ఇండియాలో ఉన్న చమార్ సమాజం మొత్తం ఈ క్లాసిఫికేషన్ అపోజ్ చేస్తుంది. చమార్లు మొత్తం ఎస్సీస్ అంటే చమార్లే నార్త్ ఇండియాలో, వాళ్ళందరూ మాయావతి కూడా అపోజ్ చేస్తుంది. సో ఈ క్లాసిఫికేషన్ వస్తుందా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. కాన్స్టిట్యూషన్ శాంక్టిటీ లేదు. బికాస్ 341 క్లియర్లీ సేస్, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ నో డౌట్ ఫైనల్. 141 ఆర్టికల్ 141 ప్రకారంగా సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ బికమ్స్ లా ఆఫ్ ద ల్యాండ్. ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. కానీ దీంట్లో స్పెసిఫిక్ డైరెక్షన్ లేదు. మీరు చేయండి అని లేదు. స్టేట్స్కు ఒక డైరెక్షన్ లేదు. స్టేట్స్కు పవర్ ఉంది అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. ఏది? ఈ క్లాసిఫికేషన్ చేసే పవరు స్టేట్స్కు ఉందని చెప్పింది. సపోజ్ వాళ్ళు చేస్తే సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని సుప్రీంకోర్టే చెప్పింది. ఎనీ క్లాసిఫికేషన్ డన్ బై స్టేట్ ఈజ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అంటే దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు మనం. నిలబడుతుందా? రేపు వాళ్ళు చట్టం చేస్తే నిలబడుతుందా? అది 341 ముందు నిలబడదు. బాబాసాహెబ్ ఏదో ఇంటర్ప్రిట్ చేసినారో చెప్పారో దాని ముందు నిలబడదు. ఈ వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంటే తప్పుడు జడ్జిమెంట్. మిస్ఇంటర్ప్రిటెడ్ ది ప్రొవిజన్ ఆఫ్ 341. 341లో పవర్ పార్లమెంట్కి ఇచ్చారు, స్టేట్స్కి పవర్ ఇవ్వలేదు. Supreme Court has wrongly interpreted the Constitution and gave a wrong judgment. దాని మీద రివ్యూ పిటిషన్స్ పడ్డాయి. ఆ రివ్యూ పిటిషన్స్ డిస్మిస్ అయినాయి, నో డౌట్. బట్ ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ హ్యావ్ రెమెడీ. ఉంది. రివ్యూ పిటిషన్స్ చేంబర్లోనే డిస్మిస్ అయినాయి, బెంచ్ మీదకి రావు. రివ్యూ పిటిషన్స్ వినకుండా డిస్మిస్ అయినాయి. ఆ ఏదైతే రూల్ ఉందో రివ్యూ పిటిషన్ వినకుండానే డిస్మిస్ చేయొచ్చు అనే రూల్, ఆ రూల్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఛాలెంజ్ బై అవర్ పీపుల్. ఇట్ విల్ అగైన్ కమ్ ఆన్ ద బెంచ్. సో లీగల్ బ్యాటిల్ అనేది ఇంకా అయిపోలేదు. లీగల్ బ్యాటిల్ విల్ కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఎందుకంటే వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ground. 341, in the words of Baba Saheb Ambedkar, the power is given to only to parliament, not to states. కాబట్టి ఎక్కువ ఆందోళన చెందే అవసరం లేదు.
ఎవరిని దూషించే అవసరం లేదు. యు వాంట్ అపోజ్, యు అపోజ్ బై ఫైల్ అప్రోచింగ్ ది కోర్ట్ ఆఫ్ లా అండ్ అప్రోచ్ పీస్ఫుల్ పార్లమెంటరీ పద్ధతిలోనే పోరాటం చేయమన్నాడు బాబాసాహెబ్. అలా చేద్దాం. వాళ్ళలాగా వ్యక్తుల్ని దూషించడం అవసరం లేదు మనకు. వీఆర్ ఫర్ ఎంటైర్ సొసైటీ. Baba Sahib was also for entire society. He was not elected by Malas or Mahars. He was elected by Namashudras, who were no way concerned with Baba Sahib. వాళ్ళు చండాలురు, అయినా బాబా సాహెబ్ని ఎన్నుకున్నారు. With great efforts they voted for him. That means Baba Sahib is owned by them. Baba Sahib is owned by everyone, not only Malas. If you want to become follower of Ambedkar, you must be like him. ఆయన ఎవరిని దూషించలే. మహాత్మా గాంధీ ఎంతో అన్యాయం చేసిండు మనకు పూనా ప్యాక్ట్ ద్వారా. He did not utter a harsh word to him. ఆయన ఒకటే అన్నాడు, నాట్ ఏ మహాత్మా. ఆయన మిస్టర్ గాంధీ అనిపించేది అంతే ఆయన్ని. He does not deserve that title. By his own method. Okay, let us be all followers of Baba Sahib Ambedkar. Let us be more wise. Let us be more educated, more learned. Let the society think that we are really following Baba Sahib. No one hates Baba Sahib. ప్రతి వాడు కూడా బాబా సాహెబ్ని ఓన్ చేసుకుంటాడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, నక్సలైట్స్, సిపిఐ, సిపిఎం ఎవరైనా బాబాసాహెబ్ను, ఎవరైనా ఆయన చెప్పిన దానికి భిన్నంగా చెప్పగలిగే స్తోమత ఎవరికైనా ఉందా? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చూడండి, ఎన్ని క్లారిఫికేషన్, ప్రతిదానికి క్లారిఫికేషన్ బాబాసాహెబ్. సో లెట్ us ఫాలో హిమ్, లెట్ us బీ లైక్ బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఎవరిని దూషించే అవసరం లేదు. Let us quote Baba Sahib Ambedkar. Let us quote the Constitution and say this is the correct one. The Supreme Court went wrong. So ఈ విధంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులిస్తూ వారిని ఫాలో చేసి వారిలాగా నాలెడ్జ్ గురించి వారిలాగా క్యారెక్టర్ను మనం కాపాడుకుంటే that would be greatest tribute to Baba Sahib Ambedkar, and that is the most fitting contribution to him, tribute to him. With these words I conclude my speech. Thank you. Jai Bhim, Namo Buddhaya.